ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతిపై కేంద్ర ప్రభుత్వం మౌనాన్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తప్పుపట్టారు. క్లిష్ట సమయంలో భారత్ స్పందించకపోవడం తటస్థంగా అనిపిస్తోందని, అది నైతిక బాధ్యత నుంచి తప్పుకోవడమేనని ఆమె ధ్వజమెత్తారు. ఒక సార్వభౌమ దేశాధినేతను లక్ష్యంగా చేసుకోవడం అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన అని ఆమె స్పష్టం చేశారు. శాంతి న్యాయం కోసం గొంతు విప్పే భారత్ నేడు చిరకాల మిత్రుడైన ఇరాన్ సంక్షోభంలో ఉన్నప్పుడు నిశ్శబ్దంగా ఉండటం మన దౌత్య విలువలకే విగతమని సోనియా ఆవేదన వ్యక్తం చేశారు. గల్ఫ్ దేశాలపై దాడులను ఖండించిన ప్రధాని మోదీ ఇరాన్పై జరిగిన దాడిని ఎందుకు విస్మరిస్తున్నారని ఆమె ప్రశ్నించారు. రష్యా, చైనా వంటి బ్రిక్స్ దేశాలు ఈ దాడిని ఖండిస్తుంటే భారత్ మౌనం వహించడం నిశ్శబ్ద ఆమోదం తెలిపినట్టు ఆమె అన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రాజు. గంగోత్రి, ఇరాన్ అదేవిధంగా ఇజ్రాయెల్ దేశాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో ఈ యుద్ధంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ చనిపోవడం జరిగింది. ఆయన చనిపోయిన తర్వాత దీనికి సంబంధించి భారతదేశం ఎందుకు దీనికి సంబంధించి ఎటువైపు కూడా ప్రకటన ఎందుకు చేయడం లేదు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాయడం జరిగింది. భారత్ తో ఇరాన్ తో అనేక రకమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఏదైతే నాగరికత నుంచి మొదలుకుంటే చాలా వరకు కూడా ఇరాన్ తో భారతదేశానికి సత్సంబంధాలు ఉన్నాయి. సో అట్లాంటి తరుణంలో ఆయన చనిపోతే కనీసం భారతదేశ ప్రధానమంత్రి ఎందుకు ఒక ప్రకటన కూడా చేయలేదని చెప్పేసి కూడా సోనియా గాంధీ తన యొక్క లేఖలో ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కేంద్రం ఎందుకు మౌనంగా ఉంటుంది అని చెప్పి కూడా సోనియా గాంధీ ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే మౌనంగా ఉండడం అంటే తటస్థంగా ఉండడం కాదు అని చెప్పేసి కూడా ఆమె వ్యాఖ్యానించిన పరిస్థితి కనిపిస్తుంది. మీరు మౌనంగా ఉన్నారంటే వదిలేయని మనం అర్థం వచ్చినట్టే కనిపిస్తుంది అని చెప్పి కూడా ఆమె చెప్తా ఉంది. ఇరాన్ తో నాగరికత నుంచి మొదలుకుంటే వ్యూహాత్మకమైనటువంటి సంబంధాలు కూడా ఇరాన్ తో భారతదేశానికి ఉన్నాయని చెప్పి కూడా ఆమె లేఖలో ప్రస్తావించడం జరిగింది. ఇరాన్ పై అమెరికా ఏదైతే ఇజ్రాయెల్ దాడి చేస్తే సో ఆ దేశాలను ఖండించకుండా యుఏఈ పై దాడి చేసినటువంటి ఏదైతే ఇరాన్ ఉందో ఇరాన్ ఖండించడం ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఎంతవరకు సబబు అని చెప్పేసి కూడా ఆమె తన లేఖలో ప్రస్తావించిన పరిస్థితి కనిపిస్తోంది. అదేవిధంగా విదేశాంగ విధానంపై సందేహాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్లు కూడా ఆమె వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ నిబంధనల ఉల్లంఘన జరుగుతున్నప్పుడు భారతదేశం స్పందించకపోవడం వల్ల దేశ విదేశాంగ విధానం యొక్క విశ్వసనీయత కోల్పోయే ప్రమాదం ఉంటుందని చెప్పేసి కూడా సోనియా గాంధీ అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. బ్రిక్స్ దేశాల్లో ప్రధానంగా రష్యా, చైనా వంటి దేశాలు ఇప్పుడు ఇరాన్ కు బాసటగా నిలుస్తున్నాయి. ఈ దాడిని ఖండిస్తా ఉన్నాయి. ఇజ్రాయెల్, అమెరికా చేస్తున్నటువంటి సంయుక్త దాడులను ఆ బ్రిక్స్ దేశాలు ఖండిస్తున్నప్పుడు భారతదేశం ఎందుకు ఖండించడం లేదు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సో ఎందుకు ఒక ప్రకటన కూడా విడుదల చేయలేకపోతా ఉన్నారని చెప్పేసి కూడా సోనియా గాంధీ తన లేఖలో ప్రస్తావించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇరాన్ తో భారతదేశానికి ఇప్పటి నుంచే కాదు, ఏదైతే సింధు నాగరికత నుంచే సింధు నాగరికత నుంచే అప్పటి నుంచి కూడా భారతదేశం ఇరాన్ తో సంబంధాలు ఉన్నాయి. వర్తక వాణిజ్యం కావచ్చు, అదేవిధంగా ఇటు మధ్యయుగంలో కానివచ్చు, ఇప్పుడు ఆధునిక భారతదేశంలో కానివచ్చు, ఇప్పుడు కూడా అప్పటి నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు కూడా ఇరాన్ తో భారతదేశానికి సంబంధాలు ఉన్నాయి. ఇరాన్ కూడా భారతదేశానికి చాలా సమయాల్లో చాలా సందర్భాల్లో ఇరాన్ సహాయం చేసింది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో సో ఇప్పుడు ఆ దేశ సుప్రీం ను కోల్పోయిన తరుణంలో ఆ దేశంపై దాడి జరుగుతుంటే ఎందుకు భారతదేశం స్పందించడం లేదు అని చెప్పి సోనియా గాంధీ తన లేఖలో ప్రస్తావించిన పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ రాజు.